ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 28ను పరిశీలిద్దాం. అర్జున విషాద యోగంలో శ్రీకృష్ణుడు రథాన్ని 2 సైన్యాల మధ్య నిలిపాడు. తన బంధువులను చూశాక అర్జునుని మనసులో మొదలైన సంఘర్షణ ఇక్కడి నుండే మొదలవుతుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జున ఉవాచ దృష్టేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, యుద్ధం చెయ్యాలనే కోరికతో ఇక్కడున్న నా సొంత బంధువులను చూస్తుంటే నాలో వేదన మొదలవుతోంది. ఇక్కడ అర్జునుడి ధైర్యం తన వాళ్లను చూడగానే కరిగిపోతోంది. ఇది ధర్మానికి మరియు పాశానికి మధ్య జరిగే అంతర్మథనం. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఈ సమయంలో కృష్ణుడు ఏమీ మాట్లాడడు. ఆయన అర్జునుడి బాధను, సందిగ్ధతను ఓపికగా వింటున్నాడు. ఒక సమస్యను పరిష్కరించే ముందు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని కృష్ణుడి మౌనం మనకు నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు కలిగే బాధను అంగీకరించాలి. అర్జునుడిలా మన భావాలను ముందుగా గుర్తించడం స్పష్టతకు మొదటి మెట్టు. మన అంతరంగంలో ఏమి జరుగుతోందో తెలుసుకుంటే సరైన మార్గాన్ని ఎంచుకోగలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.